హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు ఆకలి. దెయ్యాలు. 12 ఏళ్ల అమ్మాయిని ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 దయ్యాలు ఆవహిస్తే ఆ పిల్ల పరిస్థితేంటి? వాటిని వదిలించడం ఎలా అన్నది ఈ కథ. ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కృష్ణంపల్లి అని ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. ఆ ఊరికి పక్కలో ఇంకో 4-5 పల్లెలుంటాయి. ఆ ఊర్లకు వెనక ఒక పెద్ద అడవి ఉంటుంది. అడవిలో కొద్ది దూరం వెళితే ఒక పాయ వస్తుంది. పాయ అంటే తెలుసుగా, 2 కొండల మధ్యభాగాన్ని పాయ అంటారు. అయితే ఆ పాయకు దయ్యాల పాయ అని పేరుంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే, పూర్వకాలం 4 దొంగలు కలిసి రాజుగారి ఖజానా దొంగతనం చేసి పట్టుబడతారు. ఆ 4 దొంగల్ని మనుషును తిరగని దట్టమైన అడవిలో బంధించండి, వాళ్లు ఆకలి దప్పులతో అలమటించి చావాలి అని ఆ రాజు శిక్ష విధిస్తాడు. బట్టలు తీసుకెళ్లి ఆ 4 పాయలో కట్టేస్తారు. అలా 4 దొంగళ్ళు ఆకలి దప్పికలతో అరచి అరచి అలాగే చనిపోతారు. అప్పటినుండి ఆ పాయలో అరుపులు కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఎవరైనా ఒక్కరి ఆ పాయ దగ్గరికి వెళ్తే దయ్యాలు పబ్లిక్గా కనిపించి భయపెడుతూ ఉంటాయి. అప్పటినుండి ఒక్కరి ఆ పాయలోకి వెళ్లి సాహసం ఎవ్వరూ చేసేవారు కాదు. అలా ఆ పాయకు దయ్యాల పాయ అని పేరుంది. అయితే కృష్ణంపల్లె నుండి పశువులు మేపుకోవడానికి ప్రతిరోజూ 5-6 మంది పిల్లలు అడవికి వెళ్లేవారు. రోజులాగే ఒకరోజు పశువులు మేపుకుంటూ ఉండగా సుధా అనే అమ్మాయి బర్రెలు మందనుంచి వేరుపడి అడవి లోపలికి వెళ్ళిపోతాయి. సుధా వాటిని మల్లేసుకోవడానికి వాటి వెంటే వెళ్ళి పాయ దగ్గర మల్లేయగలుగుతుంది. సుధాకు తెలీదు అది దయ్యాల పాయ అని. పాయలో గడ్డి తెగబలసి ఉంటుంది, నీళ్లు కూడా పారుతుంటాయి. ఇక్కడేదో బావుంది, కాసేపు బర్రెలను మేపుకుందామని బర్రెలను గడ్డికి తోలి తనకు ఆకలేస్తుండడంతో తెచ్చుకున్న సద్ది విప్పి అక్కడే తిని నీళ్లు తాగి అలా నడుము వాలుస్తుంది. తిరిగి తిరిగి అలసిపోయింది. పైగా కడుపు నిండా తినడంతో అలా వరగగానే గాఢంగా నిద్రపడుతుంది. లేచి చూసేసరికి సాయంత్రం పొద్దుగూకే టైమవుతుంది. అరెరే అనుకుని పశువులన్నీ తోలుకుని గబగబా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లగానే అమ్మా, ఆకలేస్తోంది, అన్నం పెట్టమ్మా అంటుంది. పెట్టిన అన్నమంతా తిని మళ్లీ పెట్టించుకుంటుంది. మళ్లీ తిని మళ్లీ పెట్టించుకుంటుంది. అలా తిని మొత్తం కుండనంతా ఖాళీ చేస్తుంది. వాళ్లమ్మ ఆశ్చర్యపోతుంది కాని బిడ్డ ఆకలిగా ఉందేమోలే అనుకుని ఊరుకుంటుంది. అలా ఆ రోజునుండి సుధకు విపరీతమైన ఆకలి పుట్టేది. ఎంత తిన్నా మనిషి మాత్రం రోజురోజుకు సన్నగా నిరసించిపోతూ ఉండేది. రాత్రిల్లో నిద్రలేచి జుట్టంతా విరబోసుకుని మంచంలో కూర్చునేది. ఎవరైనా వెళ్లి కదిపితే పెద్దగా కేకలు పెట్టేది. పూటకు 4 తినే భోజనం తినేది. ఒక్క పూట భోజనం తక్కువైనా గావు కేకలు పెట్టేది. బొద్దుగా చిలాకీగా ఉండే పిల్ల బక్కచిక్కి నిరసించిపోతుంటుంది. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ఏమీ లేదు అని ఏవో బలానికి మందులుచ్చి పంపించేవారు. అలా పాట్లు పడుతుంటే వాళ్ల పొరుగింటి ముసలావిడ వాళ్ల పాటలు గమనించి గాలి సోకిందేమో, ఎవరైనా మంచి మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్ళండి అని సలహా ఇస్తుంది. ముసలావిడ మాట ప్రకారం సుధని తీసుకొని మంత్రగాడి దగ్గరికి వెళ్తారు. మంత్రగాడు బొగ్గుతో ఒక ముగ్గు వేసి ముగ్గులో సుధని కూర్చోబెడతాడు. కొద్దిసేపటికి సుధా ఒంట్లోకి దయ్యాలు పునుకుంటాయి. 1 కాదు, 2 కాదు, సుధా ఒంట్లో 4 దయ్యాలు ఉన్నాయని అక్కడున్న వాళ్లందరికీ అర్థమవుతుంది. ఈ 4 ఆకలి దయ్యాలని, ఇవి పాయలో సుధాకు ఆవహించాయని మంత్రగాడు గ్రహిస్తాడు. ఈ పాపను వదిలిపోవాలంటే మీకేం కావాలి అని అడుగుతాడు. ఒక దయ్యం నాటుకోడి, ఇంకొకటి వేటకూర, ఒకటి పాయసం, ఒకటి తలకూర ఇలా అడుగుతాయి. అవి కోరినవన్నీ వండి వడ్డిస్తారు. అన్నింటినీ సుధా తన ముందర బండపై వేసుకుని చేతులు వెనక్కి కట్టుకుని ఒక్క మితుకు కూడా మిగిలించకుండా తృప్తిగా తింటుంది. తిన్న తర్వాత సుధా సుమసిల్లి పడిపోతుంది. తర్వాత రోజు నుండి సుధా ఏమీ జరగనట్టు ఎప్పట్లాగే చలాకీగా, చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.